ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు మంగి రాజినాయుడు. అతని భార్య పేరు మంగి సింహాచలం. 20 ఏళ్ల క్రితం వీళ్ళు పొట్ట చేత పట్టుకుని వాడపల్లి గ్రామానికి వలస వచ్చారు. ఓపుకున్నంతకాలం కూలి పని చేసుకుంటూ జీవించారు. వీళ్ళ దగ్గర ప్రభుత్వం వారిచే గుర్తించబడిన అన్ని కార్డులు ఉన్నాయి, కానీ వారి నుంచి వచ్చే ఏ విధమైన సహాయం లేదు. పెన్షన్ రాదు. రేషన్ కోసం వెళితే వేళ్ళు పడటం లేదంటారు. వీళ్ళకంటూ ఏం లేదు. వీళ్ళకి ఎటువంటి ఆస్తుపాస్తులు లేవు. వీళ్ళు ఉంటున్నది బీసీల కమ్యూనిటీ హాల్. ఎక్కడ నీడుంటే అక్కడ వాళ్ళు ఉండటం తప్ప చేసేదేం లేదు. లేచినా లేకపోయినా, తిన్నా తినకపోయినా అడిగే వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఆ వృద్ధుడికి కళ్ళు సరిగ్గా కనిపించవు. ఆ వృద్ధురాలు ఈ వయసులో కూడా కూలి పని చేసి తన భర్తను పోషించుతుంది. కానీ ఆ వృద్ధురాలే 2 రోజులు లెగవని పరిస్థితి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు పెన్షన్ కోసం చేయని ప్రయత్నాలంటూ లేవు. ఇటువంటి వారికి కాకపోతే ఇంకెవరికండి పెన్షన్లు? వీళ్ళ బాధను వీళ్ళ నోటితోటే విందాం. లేదు బాబు, కూలి పని చేసుకుంటే వస్తుంది, లేకపోతే లేదండి. ఇలాగ ఒక ముసలోళ్ళు ఉన్నామండి. అదైనా మా ఇల్లు లేదండి, మాకు పిల్లలు లేరండి. అదేదో బయట వాళ్ళు ఇంట్లో ఉన్నామండి. మీ దయ లేదండి. ఎంతవరకు ఉన్నాం? ఎన్నో 10-12 పెట్టానండి. ఇప్పటికి పావలా మాకు రావట్లేదండి. ఆ తర్వాత మీ దయాన్ని ఇంకా మరి మేమేమి చెప్పలేమండి. ముసలిదయ్య కూలి పనికి వెళ్ళలేదు, నేను కూలి పనికి వెళ్ళానండి. అలాగా గూట్లో పడి ఉంటాను. ఎవరో సోల్డర్ తవిడితే మరపోసుకొని తాగుతానండి. చూస్తున్నారుగా వీళ్ళ పరిస్థితి. ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు. వీళ్ళని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. దయచేసి మీరు కూడా నాతో సహకరించి వీడియోని షేర్ చేయండి. నమస్కారం.